గుడ్లవల్లేరు మండల పరిధిలో 4వ విడత ఆసరా కార్యక్రమం ఘనంగా జరిగింది. గుడ్లవల్లేరులో జరిగిన కార్యక్రమంలో మండల పరిధిలోని 974 గ్రూపులలోని 9577 మంది అక్క చెల్లెమ్మలకు 9,76,50,795 రూపాయలు జంబో చెక్కును ప్రజాప్రతినిధులు, డ్వాక్రా సంఘాల సభ్యులతో కలిసి ఎమ్మెల్యే కొడాలి నాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ రాష్ట్రానికి చేసిన అభివృద్ధి, ప్రజలకు చేసిన మంచి కార్యక్రమాలతో సీఎం జగన్ మీ ముందుకు వస్తున్నారన్నారు. ప్రజలకు చెప్పుకోవడానికి ఏమీ లేక జనసేన, బీజేపీలతో కలిసి వస్తున్న చంద్రబాబు మరోసారి కల్లబొల్లి మాటలు చెప్పేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చేసిన మంచిని చెప్పుకుంటూ ఎస్సీలు, బీసీలు, మైనార్టీలంటూ సీఎం జగన్ ఎలుగెత్తి చాటి చెబుతున్నారని ఎమ్మెల్యే నాని కొనియాడారు. ఈ రెండో సంతకం మాత్రం పెట్టకుండా అప్పటికి పావులో ఉన్నటువంటి వడ్డీ ఉన్నటువంటి రుణాన్ని రూపాయి చేసి మీ దగ్గర 7,500 కోట్ల రూపాయలు వడ్డీలు వసూలు చేసి ఇంకా ఎన్నికలు 2 నెలలు ఉందనగా పసుపు కుంకుమ అని చెప్పి ఒక్కొక్క మహిళకి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి 9,300 కోట్ల రూపాయలు మీకు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన గురించి చూశారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు మీ రుణాలు మీరు కట్టుకోండి, మీకున్నటువంటి 25,570 కోట్ల రూపాయలు నేను 4 విడతలుగా మీకు ఇస్తానని చెప్పి 4 విడతలుగా 25,570 కోట్ల రూపాయలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా పేద మహిళలకి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా పావులా వడ్డీని 0% ఇంట్రెస్ట్ చేసి మీరు ఇన్ టైం కట్టినట్టయితే ఆ ఇంట్రెస్ట్ను కూడా మీకు వెనక్కిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో కానీ లేకపోతే పట్టణాల్లో కానీ నిరుపేదలు గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలను చదివించుకుంటారు. నాబోటి డయాస్ మీద ఉన్నటువంటి పెద్ద వాళ్ళందరూ కూడా పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్లో చదివించుకుంటారు. అయితే ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో మీ స్కూల్స్ని బాగు చేస్తానని కానీ, మీ పిల్లలకి మంచి బట్టలు ఇస్తానని కానీ, మీ పిల్లలకి మంచి బ్యాగ్స్ ఇస్తానని కానీ, మీ పిల్లలకి మంచి ఇంగ్లీష్ మీడియం విద్య చెప్తానని కానీ, నాడు నేడు కింద మీ పిల్లలందరికీ మంచి టేబుల్స్, కుర్చీలు, స్కూల్స్, బాత్రూమ్స్, మంచినీళ్ళు, ప్లే గ్రౌండ్ ఇవన్నీ కూడా కల్పిస్తానని చెప్పలా. ఓన్లీ అమ్మఒడి ఇస్తానని చెప్పాడు ఆయన. 4 సార్లు కూడా తల్లులకి అమ్మఒడి ఇస్తూ 26,000 కోట్ల రూపాయలు